వ్యక్తి ఎంబీఏ ఆ పైన చదివినటువంటి వ్యక్తులు ఉండాల్సినటువంటి పొజిషన్‌లో అసలు వీళ్ళు ఎలా ప్లేస్ అయ్యి ఉన్నారు అనేటువంటి అంశానికి ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళకి సంబంధించిందే కాదు. ప్రజల యొక్క సొమ్ము, ప్రజలు ఇస్తున్నటువంటి ట్యాక్స్ డబ్బుల మీద వీళ్ళందరికీ జీతాలు కావచ్చు, వీళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటిది పై చదువులు లేనటువంటి వ్యక్తి కేవలం కేవలం ఇంటర్ చదువుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి పొజిషన్‌లో ఉంటే ఇంటర్ పాస్ అయ్యి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి చాలా మంది యువత కూడా ఇలాగే ప్రశ్నిస్తారు కదా! అంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైనే ఉంది సుష్మా. అవినాష్, గత ప్రభుత్వంలో వీరు అధికారంలో ఉన్నారు అంటే ఓకే, ఇప్పుడు కూడా ఎలా కంటిన్యూ అవుతున్నారు? అవినాష్, గత ప్రభుత్వంలో వీరు అధికారంలో ఉన్నారు అంటే ఓకే, ఇప్పుడు కూడా ఎలా కంటిన్యూ అవుతున్నారు అసలు? దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వమే సమాధానం చెప్పాలి సుష్మా. ఎందుకంటే ఇది ఏం పర్మనెంట్ పొజిషన్ అయితే కాదు. ఇది ప్రభుత్వాలు ఇప్పటికే గత ప్రభుత్వంలో చాలా వరకు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయల వరకు అక్రమ దందాలు నడిచాయనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క శాఖ మీద వాళ్ళు ఫిల్టరైజేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏదైతే కేసులు పెడతా ఉన్నారో దాంట్లో ఈ అంశాన్ని కూడా మెన్షన్ చేసినట్టుగా అయితే చిన్న సమాచారం అయితే ఉంది. బట్ దాని మీద క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రం ప్రభుత్వమే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ లేదా వాళ్ళ యొక్క సంపాదనల దారి కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారుల అండదండలు కావచ్చు, ఇంకా ఎంత కూకటి వేళ్లతో పాతుకుపోయి ఉన్నాయి వీళ్ళంతా వేళ్ళునుకొని ఎంత పని చేస్తూ ఉన్నారనేటువంటి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా ట్రాన్స్ఫర్లు కావాలన్నా, లేదు అంటే ఎవరైనా ఉద్యోగస్తులకి నియామకాలు కావాలన్నా కానీ వీళ్ళు అవన్నీ నియామకాలు ప్లస్ ట్రాన్స్ఫర్లు కూడా చేయించే స్థాయిలో వీళ్ళు ఉన్నారు అని అంటే, కేవలం ఒక ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వీళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ కావచ్చు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి తీరు కావచ్చు ఎంత పెద్ద స్థాయిలో ఉంది అనేటువంటిది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సుష్మా. ఇక్కడ అవినాష్, ప్రభుత్వం ఉదాసీనతను అలుసుగా తీసుకొని వీరు ఇప్పుడు దోచుకుంటున్నారు అని అనుకోవచ్చా? 100%. అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవో ఒక అధికారుల అండదండలు లేదా పెద్ద స్థాయి ఆఫీసర్లు లేదా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలు లేకపోతే ఇంత పెద్ద ఎత్తున స్కాములు చేయడానికి కానీ, ఇంత పెద్ద ఎత్తున మనం మాట్లాడుతున్నట్టుగా ట్రాన్స్ఫర్లు లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ పోస్టింగ్స్ కూడా ఇస్తున్నారు అనేటువంటి ఛాన్స్ అయితే ఉండదు కదా. కాబట్టి పెద్ద అధికారులు ఎవరున్నారు వీళ్ళ వెనకాల, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరున్నారు వీళ్ళ వెనకాల, అదేవిధంగా వీళ్ళ సంపాదనలు ఏ విధంగా జరిగింది, వీళ్ళ ద్వారా ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళెందరూ, వీళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్లు పొందిన వాళ్ళెందరూ, వీళ్ళ ద్వారా కాంట్రాక్టులు సంపాదించినటువంటి వాళ్ళెందరూ,